జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో 68వ భీమ్గల్ మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ పాస్ట్ను వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని ఆయన సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని సూచించారు. జీవితంలో క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. ఆట పోటీల్లో పాల్గొని క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ క్రీడల్లో భీమ్గల్ మండల స్థాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యానికి సామంతంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. పేరెంట్స్ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. స్పోర్ట్స్ ఇవాళ భీమ్గల్ మండల అంతర్ పాఠశాల క్రీడ ఈ టోర్నమెంటు ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎండ చాలా అయింది కాబట్టి నేను 2 నిమిషాల్లో ముగిస్తా. అయితే నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు చెప్పినారు. ఆయన కూడా స్వతహా స్పోర్ట్స్ మెన్ కాబట్టి అన్ని విషయాలు చెప్పినాడు. పిల్లలందరూ మీ అందరికి ఒకటే మాట, స్పోర్ట్స్ టోర్నమెంట్లో ఈ గేమ్స్ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టం. మీ అందరి గెలిచినా ఓడినా చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఉండాలి. ఒకవేళ గెలిస్తే గర్వపడకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గెలవటానికి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేసారి గెలవటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప శత్రువులుగా ఎవరు కూడా చూసుకోకూడదు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్నే కాబట్టి జీవితంలో అనేక ఆటుపోట్లు వస్తాయి. ఒక మనిషి జీవితంలో కొన్నిసార్లు మంచి జరగవచ్చు, కొన్నిసార్లు చెడు జరగచ్చు. అట్లా మనిషి ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకోగలే ఆత్మస్థైర్యం, ఆ కెపాసిటీ స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల పోటీల్లో పాల్గొని గెలుస్తారు, ఓడుతారు, అన్నీ అనుభవిస్తారు కాబట్టి ఆత్మస్థైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీవితంలో గెలుపు ఓటమిని సమానంగా చూసే ఆత్మస్థైర్యం ఈ క్రీడా పోటీల వల్లనే వస్తుంది, క్రీడలు ఆడటం వల్లనే వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి నేను పిల్లల్ని కూడా కోరుతా ఉన్నా, అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నా. పొద్దు సమానం పుస్తకాల పురుగులే కాకుండా డెఫినెట్గా రోజు 1 గంట సేపు స్పోర్ట్స్ ఆడుకోవడానికి మీ పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అట్లనే స్పోర్ట్స్ తోటి క్యారియర్ కూడా బిల్టప్ చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లో ఇంతకుముందు చెప్పినారు విద్యాసాగర్ అన్న, చాలామంది నేషనల్ లెవెల్లో ఇవాళ పోతా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పీఈటీ టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన టీం ఉన్నది నిజామాబాద్ జిల్లాలో. వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేమందరం కలిసి ఆడినోళ్ళమే. వాలీబాల్ ఆడినాం, కబడ్డీ ఆడినాం, క్రికెట్ ఆడినాం. అందరం కూడా మేము కలిసి ఆడిన వాళ్ళందరూ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు చాలా కమిట్మెంట్తో ఈ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ లైఫ్ టైం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సల్యూట్ చేస్తూ ఉన్నా, పీఈటీలందరికీ కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అట్లనే వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు, దానికి సహాయం చేసే వాళ్ళు కూడా కావాలి, దాతలు కావాలి. అందుకే ఇవాళ సోదరులు జగదీష్ గారు నేను అభినందిస్తూ ఉన్నాను. అట్లనే మా వియ్యంకుడు దయానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అనేక స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, మార్చ్ పాస్ట్ డ్రెస్సులు కావచ్చు, ఇట్లా ఆయన సాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దాతలు అవసరం. సమాజమే ఈ క్రీడల్ని ఓన్ చేసుకోవాలి, స్పోర్ట్స్ని ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి ఈ క్రీడలు ముందుకు పడాలంటే డెఫినెట్గా సమాజం ఓన్ చేసుకోవాలి. ఇవాళ రవీంద్ర రెడ్డి గారు ముందుకు వచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇవాళ నా స్కూల్లో ఏర్పాటు చేస్తాను నేను అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రవీంద్ర రెడ్డి గారు
ఏ గ్రామం నుంచి అయితే వచ్చినారో ఆ గ్రామం మా సొంత గ్రామం వేల్పూర్ గ్రామం. వేల్పూర్ గ్రామం స్పోర్ట్స్కి పుట్టినిల్లు లాంటిది. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు స్పోర్ట్స్ తోటే ఒక 30-40 సంవత్సరాలు జీవించిండు. ఆయన ఆటల తప్ప ఆయన వేరే విషయం ఉండకపోయేది. కాబట్టి అటువంటి గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి రవీంద్ర రెడ్డి గారు కావచ్చు, స్వతహాగా ఆయన ముందుకు వచ్చినారు. ఇంకా ముందు ముందు కూడా వస్తాడు, నాకు ఆశాభావం ఉన్నది. అట్లాగే ఈ దాతలతో పాటు పేరెంట్స్ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు దయచేసి. స్పోర్ట్స్ ఆడతామంటే డిస్కరేజ్ చేయకండి, ముందు తీసుకుపోండి. టీచర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అట్లే ఇవాళ బ్రహ్మాండంగా మార్చ్ పాస్ జరిగింది, ఎండలో కూడా జరిగింది. ఇంకా ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది ఆ నోబుల్ స్కూల్ పిల్లలు, గ్లోబల్ స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా వాళ్ళు వేషధారణ వేసుకొని వాళ్ళు మార్చ్ పాస్ చేస్తే చాలా చూడముచ్చటేసింది. వాళ్ళను మానిటర్ చేసిన వాళ్ళకి నేర్పించినటువంటి ఆ గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి, ఆ టీచర్స్ అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే దేవునిపల్లి గ్రామం జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూలు, దేవన్పల్లి గ్రామం దేవకొప్పటి వాళ్ళు వచ్చినారు. వాళ్ళ వెనకాల దేవునిపల్లి గ్రామం కూడా నడిచింది. వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలు కనిపించినారు నాకు. వాళ్ళకు కూడా దేవునిపల్లి గ్రామ ఆ స్కూల్ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. అట్లనే ఈ కల్చరల్ ఈవెంట్స్లో ఈ బోయగల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి చిన్న పిల్లలు వచ్చినారు. వాళ్ళని త్రివర్ణ జాతీయ పతాకం దాన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఏదైతే ఒక స్ఫూర్తితో, దేశభక్తిని చాటే స్ఫూర్తితో వాళ్ళు డాన్స్ కంపోజ్ చేసినారో, వాళ్ళు డాన్స్ పర్ఫామ్ చేసినారో, అది కూడా చాలా ముచ్చటగా ఉన్నది. నేను బోయగల్లి ప్రభుత్వ పాఠశాల మొత్తం సిబ్బందికి, ఆ టీచర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసినారు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 రోజుల టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నేను కృషి స్కూల్ యాజమాన్యానికి, మరి రవీందర్ రెడ్డి గారికి, అజిత్కు, సుష్మితకు అందరు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాత అయినటువంటి జగదీష్ గారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ చేయడానికి ఇక్కడ తరలి వచ్చిన ప్రతి ఒక్కరూ, భీమ్గల్ మండలానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, అట్లనే నా ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా మరి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.